నీ రక్తము యేసు వైపు, ఆయన రక్తములో నువ్వు కడగబడు. యేసు వైపు చూడు, మారు మనసు పొందు, పశ్చాత్తాప పొందు, బాప్తిసం పొందడానికి సిద్ధపడు. బాప్తిసం పొందిన వాళ్ళు పశ్చాత్తాపంతో ఉండండి. అయ్యా, నేను అతిక్రమం చేస్తున్నాను, అయ్యా దోషణ మాటలు మాట్లాడుతున్నాను, నీ సన్నిధికి వ్యతిరేకంగా ఉన్నాను, నీ సన్నిధిని వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నీ సన్నిధికి ఆటంకంగా జీవిస్తున్నాను, నన్ను క్షమించయని క్షమాపణ కోరుకో. ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు కానీ ప్రభుని క్షమాపణ కోరుకోగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. నువ్వు చనిపోతే నిత్య జీవంలోకి వెళ్తావు. అయితే ఒకటి, మారు మనసు పొందాలా, పశ్చాత్తాపం కలిగి జీవించాలా. అప్పుడు నీ పాపములు ఒప్పింపబడాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన రక్షకుడిగా వచ్చింది నీ పాపములు క్షమించడానికే కానీ ఆయన నిన్ను శిక్షించడానికి రాలేదు. ఆయన్ని పాపములు క్షమించడానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు, వస్తాడు. వచ్చినప్పుడు నీ పాపముతో నువ్వు కనపడితే నీకు శిక్ష విధిస్తాడు. ఆ శిక్షకి నువ్వు నేను మనం పాత్రలు కాకూడదని ఈ వాక్యము ఉదయ కాలము నీకు తెలియపరుస్తుంది. ఎవరంటే సర్వజనుల కొరకు వచ్చాడు ఆయన, సర్వ మానవుల కొరకు, తన ప్రజలను తాను రక్షించటానికి వచ్చాడు. మనం అందరం ఆయన పిల్లలం. భేదం లేదండి, భేదం లేదు, నల్ల తెల్ల అని ఏ భేదం లేదు. అందరం మానవులు. మనల్ని అందరినీ కూడా ఆయన రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆది తల్లిదండ్రులైనటువంటి వారు పాపం చేశారు. ఆ పాపం మన మీదకి, మన బిడ్డల మీదకి వచ్చింది కనుక ఆ వచ్చిన పాపాన్ని తీసివేయటానికి, కొట్టివేయటానికి ఆయన కల్వరిగిరిలో సిలువలో ఆయన రక్తమంతా కార్చేసి ఆ పాపానికి పరిహారం చేశాడు. ఆయన మనలందరిని కూడా క్షమించేశాడు. ఆయన మనలందరిని కూడా ఏం చేశాడు తెలుసా? నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేశాడు. నిత్య జీవానికి నువ్వు నేను వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలా. మనం ఏం చేయాలా? బాప్తిసం పొందాలి. మనం ఏం చేయాలా? మన పాపముల్ని ఒప్పుకోవాలా. ఒప్పుకుంటున్నావా నువ్వు, లేక కప్పుకుంటున్నావా? ఈ ఉదయ కాలం నువ్వే తెలుసుకో. ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా, నీ పాపాన్ని కప్పుకుంటున్నావా? ఓ నువ్వే పరీక్ష చేసుకో. చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, నా పాపములు ఉదయ కాలం నేను ఒప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పాపము వారికి తెలుసు. ఆ పాపాన్ని ఒప్పుకోగలిగితే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం అందరూ. ఒక్క నిమిషం నువ్వు నీ హృదయపూర్వకంగా నీ గుండె మీద చేసుకొని చెప్పు, ప్రభువా, నా అతిక్రమములు, నా దోషములు, నా పాపములు నేను ఉదయ కాలం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా. అయ్యా, నీకు నేను వ్యతిరేకంగా జీవించానయ్యా. అయ్యా, నీ సన్నిధికి వ్యతిరేకంగా జీవించానయ్యా. తాగుడనే బానిసలో బందీగా ఉన్నానయ్యా. తిరుగుడనే బానిసలో బందీగా ఉన్నానయ్యా. రకరకాల వ్యసనాలతో బందీగా ఉన్నానయ్యా. రకరకాల దురలవాట్లతో బందీగా ఉన్నానయ్యా. రకరకాల డ్రగ్స్ మాఫియాలో బందీగా ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నా అతిక్రమములు క్షమించు, నా దోషములు క్షమించు, నా పాపములు క్షమించు. అయ్యా, క్షమించగలిగిన వాడు నువ్వే. నన్ను రక్షించడానికి వచ్చావయ్యా. అయ్యా, 2025 సంవత్సరాల క్రితం నన్ను రక్షించడానికి నువ్వు వచ్చావయ్యా. కల్వరిగిరిలో నా కొరకు అయ్యా నువ్వు ప్రాణం పెట్టావయ్యా. నన్ను కన్న తల్లిదండ్రులు నా కొరకు ప్రాణం పెట్టలేదయ్యా. నా తోపుట్టులు నా కొరకు ప్రాణం పెట్టలేదయ్యా. నువ్వు మాత్రమే నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా. అయ్యా, నా పాపముల కొరకే కదయ్యా. అయ్యా, నా అపరాధముల కొరకే కదయ్యా. అయ్యా, నా శాపముల కొరకే కదయ్యా అని వేడుకో. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నిత్య జీవం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తే ఎంతో సంతోషకరం. అల్పమైనటువంటి ఈ లోకం, కొన్ని సంవత్సరాలు ఈ లోకం, శాశ్వత లోకం పరలోకంలో ఉంది. శాశ్వత లోకం నరకంలో ఉంది. నువ్వు నరకంలో దేవుని నమ్మకుండా నరకానికి వెళ్తే యుగ యుగాలు నువ్వు కాలాల్సిందే. దేవుని నమ్మి నువ్వు పరలోకానికి వెళ్తే యుగ యుగాలు సంతోషంతో ఉంటావు, ఆనందంతో ఉంటావు, సమాధానంతో ఉంటావు, హ్యాపీగా ఉంటావు. హ్యాపీ లైఫ్ నీకు. ఆ లైఫ్ నువ్వు పోగొట్టుకోవద్దు. ఒప్పుకో నీ పాపములో.
ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒప్పుకో నీ పాపములో, క్షమించయని క్షమాపణ కోరుకో. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకున్నావా, ఒకరోజు నువ్వు పడాల్సిందే శ్రమ. ఆ కప్పుకున్నటువంటి దాన్ని తొలగిస్తే నీకు కనపడితే నీ పాపములో నీ హృదయపూర్వకంగా వేడుకో. నీ కొరకే ఆయన పసిబాలుడిగా జన్మించింది, నీ కొరకే. నిన్ను రక్షించడానికి జన్మించింది నీ కొరకే. నీ కొరకే, నీ కొరకే ఆయన ప్రాణం పెట్టింది. నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమ